స్వీట్ హార్ట్, ఇప్పుడు రెంట్ హౌస్ ఎందుకు? మనం ఏదైనా మంచి 5 స్టార్ హోటల్ ఉండొచ్చు కదా. నో, మా బాస్ గురించి నీకు అసలు తెలీదు. ఆయన కంపెనీలోనే బాస్, బయట పెద్ద రోగ్. మన ఈజీగా ట్రేస్ అవుట్ చేస్తాడు. సో రెంట్ హౌసే బెటర్ ప్లీజ్. ఓకే, యాజ్ యు లైక్. ఎవరు ఎవరు కావాలండి? సార్, బయట టూలెట్ బోర్డ్ చూసాం. నేనే ఓనర్ని, చెప్పండి. ఒకసారి ఇల్లు చూద్దామని. ఈ టైంలోనా? చాలా దూరం నుంచి వచ్చాం, ప్లీజ్ సార్. ఏ ఊరు? తిరుపతి నుంచి ఈ రోజే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం సార్. మా తిరుపతే. అవును సార్. మీది తిరుపతేనా? ఉండండి, కీ తీసుకొస్తా. గుడి పట్టుకో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వచ్చేస్తా. వెల్కమ్ వెల్కమ్. లైట్. వావ్, అమేజింగ్. యా, 100% వాస్తు, 200% ఫర్నిష్డ్. హైదరాబాద్ లో ఇటువంటి ఇంటికి 15,000 దాకా రెంట్ వసూలు చేస్తారు. నేను కాబట్టి మీది తిరుపతి అన్నారు కాబట్టి మీకు 10,000కే ఇస్తా. 2 months అడ్వాన్స్ ఇవ్వాలి. ఫస్ట్ కల్లా రెంట్ ఇచ్చేయాలి. అడ్వాన్స్ సార్. థ్యాంక్ యూ. అగ్రిమెంట్లు కూడా చేసేసుకుంటా. సార్, జర్నీ చేసి అలసిపోయాం. మీకు అభ్యంతరం లేకపోతే ఇవాళ నైట్ ఇక్కడే రెస్ట్ తీసుకుని రేపు ఉదయాన్నే పాలు పొంగిస్తాం. పాలు పొంగిస్తావా? కొంచెం తేడాగా ఉన్నాడు. మరి మీ సామాను రేపు ట్రాన్స్పోర్ట్ లో వస్తుంది. ఓ, ఎక్స్క్యూజ్ మీ సార్, చాలా ఆకలిగా ఉంది, తినటానికి ఏమన్నా? ఈ టైంలో ప్లీజ్ సార్. ఇంట్లో ఏమైనా ఉందేమో చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. హలో దీప్తి. అవును, ఇప్పుడే వచ్చాం. వీసా పని మీద. లేదు, కెనడా వెళ్తున్నాం. ష్యూర్, మార్నింగ్ వచ్చి కలుస్తాను. నువ్వు కొంచెం హెల్ప్ చేయాలి. థ్యాంక్ యూ. ఓకే, ఐల్ సీ యూ టుమారో. సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇచ్చాం, వాళ్ళేమో అద్దె కూడా కట్టకుండా పారిపోయారు. యారా పెద్దోడా, విన్నావా? ముందా టీవీ బంద్ చేయరా, చెవులు బద్దలైపోతున్నాయి. రండి. సారీ అండి. దేనికండి? అది ఓ, మీరు విన్నారా? మా అమ్మగారండి. ఓహో. మా నాన్నగారు చనిపోయినప్పటి నుంచి ఆమెకు మధ్యస్థిమితం తప్పి తను ఏం మాట్లాడుతుందో తనకే తెలీదు. ఇంకా మా అన్నయ్య అంటే వాడికి 2 కాళ్ళు చేతులు పనిచేయవండి. అలా కూర్చుని ఉండాలి, ఎప్పుడు టీవీ చూస్తుంటాడు. వాడి క్రికెట్ పిచ్చి. యాక్చువల్లీ ఐఎమ్ సారీ, మీరేదో ఆకలి నన్ను పంపిస్తే నేను నా పర్సనల్ మ్యాటర్స్ అని మాట్లాడి ఇల్లంతా వెతికానండి, కానీ తినడానికి ఏం దొరకలేదు. బట్ డోంట్ వరీ, ఇక్కడ దగ్గరలో నా బిర్యానీ పాయింట్ ఉంది, నేను వెళ్ళి వేడి వేడిగా బిర్యానీ. మళ్ళీ వర్షం వస్తుందేమో. రానివ్వండి, నా వంగిపోయిన గొడుగుందిగా, అది చాలు నాకు. ఓకే, తీసుకొచ్చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఏంటండి? థ్యాంక్ యూ అండి. ఇట్స్ మై ప్లెజర్. హ్యావ్ ఎ గ్రేట్ టైం. ఓకే.
రాజ్, ఎవరో చూస్తున్నారు. బయట ఎవరు లేరే? ఆర్ యు ష్యూర్? యా. ఈ ఇల్లొద్దు, మనం వేరే ఇల్లు చూసుకుందాం. ఓకే, ఓకే. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యరా. ఏంటి అంత చీకటిగా ఉంది? కరెంట్కి వేళపాళ ఉండదు. ఛే! సార్, మేడం, మీ బిర్యానీ రెడీ. సార్, తీసుకోండి. సార్, 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 మేడం, 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 మీకు బిర్యానీ తీసుకొచ్చాను. సార్, సార్, మన్నిటి కొత్తగా వచ్చిన ఆయన ఎవరు చంపేశారమ్మా? మళ్ళీ మర్డరా? మరి ఆ పిల్ల ఏమోనమ్మా, కనిపించలేదు. ఇంకెక్కడ కనిపించేది? ఆ పిల్లే చంపేసి చెక్కేసి ఉంటుంది. ఇంట్లో ఇలా జరిగిందని తెలిస్తే ఎవరైనా అద్దెకొస్తారా? ఇంత చిన్న పిల్లని నమ్మి అంత డబ్బా? లాస్ట్ 5 సంవత్సరాల నుంచి నా దగ్గరే పనిచేస్తుంది. షీఈ్ వెరీ సిన్సియర్ అండ్ హానెస్ట్. Excuse me. Hello, sir. I'm Krupanandam from Do or Die Detective Agency. 20 years experience.
థ్యాంక్ యూ. నా సర్వీసులో ఎన్నో ఎన్నో కేసులు డీల్ చేశాను. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అనిపించుకున్నాను సార్. ఈ అమ్మాయి 2 crores తో మిస్ అయి 2 days అయింది. ఐసీ. ఓ చిన్న క్లూ, చెప్పండి. ఎయిర్టెల్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తన సెల్ నుంచి చేసిన లాస్ట్ కాల్ కుక్కట్పల్లిలో ఉన్న తన కజిన్ కి. అలాగా? అదే ఆమె సెల్ నుంచి చేసిన లాస్ట్ అవుట్ గోయింగ్ కాల్ గచ్చిబౌలి టవర్ నుంచి ట్రేస్ అవుట్ అయింది. Okay. యు నో వన్ థింగ్, ఇట్స్ ఎనఫ్ సార్. బాయ్ సార్. మేము బతుకుతుంది అద్దె డబ్బుల మీద విజయ్ కుమార్ గారు. అందులో సగం కోర్టు ఖర్చులకే అయిపోతుంది. 25 ఏళ్ల నుంచి పోరాడుతున్నారు. రేపు సాయంకాలం వరకు ఓపి పట్టండి. కోట్ల ఆస్తి మీ సొంతం అవుతుంది. గెలుస్తూ ఉంటారా? న్యాయం మన వైపే ఉంది. తప్పకుండా గెలుస్తాం. నేనున్నానుగా. వస్తాను బాబు. ఒకసారి అమ్మని కలిసి వెళ్ళండి. ఫోన్లో మాట్లాడాను బాబు. మీ అమ్మగారు చాలా డిప్రెషన్లో ఉన్నారు. అందుకే ఇప్పుడు మాట్లాడటం బాగోదు. ఈ కేసు గెలిచేదాకా మా ఇంట్లో ఎవరికి మనశ్శాంతులు ఉండవు.